హలో ఫ్రెండ్స్, నేను మీ శ్రీనివాస్. పోస్ట్ అయితే చూశారు కదండి. మన ఎస్ఎస్ రాజమౌళి గారు నెక్స్ట్ హీరో ఎవరు అంటే ఎస్ఎస్ రాజమౌళి గారు నెక్స్ట్ ఏ హీరోతో సినిమా చేయబోతున్నాడు అంటూ ప్రచారం అయితే ప్రజెంట్ సోషల్ మీడియా వేదికగా ట్రెండింగ్ అవుతుంది. ఎందుకు అవుతుందంటే రామ్ చరణ్ ఫ్యాన్స్ వచ్చేసి మా హీరోతో ఎస్ఎస్ రాజమౌళి గారు RC18 అయితే ఉండబోతుందంటూ ప్రచారం చేస్తున్నారు. అలాగే జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు వచ్చేసి జూనియర్ ఎన్టీఆర్ గారితో డ్రాగన్ తర్వాత ఎస్ఎస్ రాజమౌళితో ఒక మూవీ ఉండబోతుందంటూ ప్రచారం చేస్తున్నారు. కొంతమంది కామన్ ఆడియన్స్ ఏమని ప్రచారం చేస్తున్నారంటే RRR2 మూవీ అయితే రాబోతుంది, ఇందులో రామ్ చరణ్ ఎన్టీఆర్ గారు ఉండబోతున్నారంటూ ప్రచారాలు అయితే వస్తున్నాయి. ఈ అన్ని ప్రచారాల్లోని ఏది నిజమవుతుంది, అలాగే ఏది నిజమవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నది అని అయితే ఈ వీడియోలో క్లియర్గా డిస్కస్ చేద్దాం. ఫస్ట్ అయితే మన వీడియోకి ఒక లైక్ చేయండి, అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైతే ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి అయితే ఈ వీడియోకి అయితే కంటిన్యూ అయితే చేయండి. అలాగే లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోతే ఫస్ట్ చూసుకుంటే ఎస్ఎస్ రాజమౌళి గారు ప్రజెంట్ వచ్చేసి వారణాసి సినిమా అయితే చేస్తున్నారు. ఈ వారణాసి సినిమాలోని సూపర్ స్టార్ మహేష్ బాబు అయితే పాన్ ఇండియా వేజ్ గా అలాగే గ్లోబల్ గా రెండిట్లో ఒకేసారి అయితే ఆయన అయితే మన ఎస్ఎస్ రాజమౌళి గారు అయితే చూపించబోతున్నారు. దీని తర్వాత వచ్చిన డిమాండ్ మహేష్ బాబుకి ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది, అలాగే రాజమౌళి గారికి ఎప్పటి నుంచో డిమాండ్ ఉంది. ప్రజెంట్ ఆ డిమాండ్ అయితే నెక్స్ట్ మూవీ ఇంకా కొంచెం రేంజ్ అయితే మన ఎస్ఎస్ రాజమౌళి గారికి అయితే పెరగడం అయితే జరుగుతుంది. కాబట్టి ప్రజెంట్ సోషల్ మీడియా వేదికగా రాజమౌళి గారు మా హీరోతో చేస్తే బెటర్ అని అయితే అందరూ అయితే ప్రచారాలు అయితే చేస్తున్నారు. ఫస్ట్ చూసుకుంటే జూనియర్ ఎన్టీఆర్కి ఎన్ని అవకాశాలు ఉన్నాయి మన రాజమౌళి గారితో సినిమాలు చేయడానికి. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ అలాగే ఎస్ఎస్ రాజమౌళి గారు వీళ్ళిద్దరు కాంబినేషన్ లో గతంలో 4 ఫిలిమ్స్ అయితే రావడం జరిగాయి. ఫస్ట్ వచ్చేసి స్టూడెంట్ నెంబర్ 1, సెకండ్ వచ్చేసి సింహాద్రి, థర్డ్ వచ్చేసి యమదంగ, ఫోర్త్ వచ్చేసి మన RRR. ఈ 4 మూవీస్ కూడా సక్సెస్ఫుల్ గా అయితే మంచి విజయాన్ని అయితే నమోదు చేసుకున్నాయి. స్టూడెంట్ నెంబర్ 1 ఫస్ట్ ఎవర్గ్రీన్ బ్లాక్ బస్టర్, సింహాద్రి చూసుకుంటే ఇండస్ట్రీ హిట్, అలాగే యమదంగ చూసుకుంటే అది కూడా బ్లాక్ బస్టర్, RRR చూసుకుంటే అది కూడా బ్లాక్ బస్టర్. ఈ అన్ని మూవీల్లో కూడా రాజమౌళి అలాగే ఎన్టీఆర్ కలగలు వచ్చేవి. ఇవన్నీ కూడా సక్సెస్ఫుల్ గా విజయాన్ని అయితే సాధించేది. దానికి మెయిన్ వచ్చేసి మన ఎన్టీఆర్ గారి మాస్ యాక్టింగ్ ఒకటైతే, మన డైరెక్షన్ మన ఎస్ఎస్ రాజమౌళి గారి డైరెక్షన్ అయితే ఒక మేజర్ పాయింట్ అనమాట. దీనివల్ల అయితే సక్సెస్ఫుల్ గా 4 మూవీస్ హిట్ అయితే అవడం జరిగింది. ప్రజెంట్ సోషల్ మీడియా వేదికగా ఎన్టీఆర్ అభిమానులు అలాగే మన ఎస్ఎస్ రాజమౌళి అభిమానులు అయితే వీళ్ళిద్దరు కాంబినేషన్ లో మరో సినిమా అయితే చూడాలని అయితే అనుకుంటున్నారు. ఎందుకంటే ఎన్టీఆర్ అలాగే రాజమౌళి గారు కలిస్తే ఈ సినిమా అయితే బ్లాక్ బస్టర్ అయితే అవుతుందని అయితే అందరూ ఆశిస్తున్నారు. ఎందుకంటే లాస్ట్ ఫిల్మ్ వచ్చేసి మల్టీ స్టార్ RRR అనమాట. ఈ RRR మూవీలోని ఎన్టీఆర్ అలాగే రాజమౌళి అలాగే చరణ్ గారు అయితే చేయడం జరిగింది. కంప్లీట్ గా సింగిల్ హీరో ఈ మూవీ కాకపోవడం వల్ల అయితే ఎన్టీఆర్ అభిమానులు అయితే వెంటనే రాజమౌళితో ఇంకొక సినిమా అయితే చేయాలని అయితే చూస్తున్నారు. ఎందుకంటే రాజమౌళి గారికి అలాగే ఎన్టీఆర్ గారికి మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి కాబట్టి వీళ్ళ కాంబినేషన్ లో సినిమా రావడానికి అయితే అవకాశం ఉందని అయితే ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే అంటున్నారు. కానీ ఇక్కడ ఏంటంటే ఇంకా అఫీషియల్ గా ఎన్టీఆర్ నుంచి కానీ అలాగే రాజమౌళి నుంచి కానీ ఏదైనా మూవీ బ్యానర్ నుంచి కానీ ఎటువంటి పోస్టర్లు కానీ ప్రచారం కానీ అయితే ప్రజెంట్ ఈ మూవీ గురించి అయితే డిస్కషన్ అయితే అవ్వట్లేదండి. ఓన్లీ జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు మాత్రమే ఎన్టీఆర్ రాజమౌళికి సినిమా అనౌన్స్మెంట్ ఉందంటూ అయితే ప్రచారం అయితే జరుగుతున్నాయి. ప్రజెంట్ ఇంతవరకు ప్రచారంలోనే ఉన్నాయి. ఈ ప్రచారంగా నిజమైతే బాగును, కానీ ప్రజెంట్ అయితే ఎటువంటిది అధికారికంగా అయితే ప్రకటించలేదు. అలాగే ఎన్టీఆర్ గారు ప్రజెంట్ ఈ డ్రాగన్ వచ్చేసి నెక్స్ట్ ఇయర్ June 11th అయితే రిలీజ్ అవబోతుంది. దీని తర్వాత మళ్ళీ పార్ట్ ఉండడానికి అయితే అవకాశం ఉంది. కాబట్టి కంప్లీట్ గా ఇంకా 1.5 year అయితే మన ఎన్టీఆర్ గారు అయితే బిజీగా ఉన్నారు. అలాగే రాజమౌళి గారు తీసుకుంటే ప్రజెంట్ ఈ వారణాసి మూవీ వచ్చేసి April 23 ఎంతో 2027 అయితే డేట్ ప్రకటించారు. ఖచ్చితంగా ఆ డేట్కి వస్తుందంటే రాకపోవడానికి కూడా అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి ఆయనకి కూడా 1.5 year అయితే ఈ వారణాసి టైం అయితే తీసుకుంటది. ఇద్దరు అంటే డ్రాగన్ గాని సింగిల్ పార్ట్ వస్తే మన రాజమౌళి గారు ఎన్టీఆర్ గారు సేమ్ టైంలో అయితే ఇద్దరు ఖాళీ అవుతారు. తర్వాత మూవీని పట్టాలు ఎక్కించడానికి అయితే అవకాశం ఉంది. అలా కాకుండా డ్రాగన్ 2 parts అయితే ఈ మూవీ ఎక్కించడానికి అయితే కంప్లీట్ గా అయితే అవదండి. ఇది మన ఎన్టీఆర్ గారితో రాజమౌళి గారికి ఇన్ని ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అలా కాకుండా మన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అలాగే ఎస్ఎస్ రాజమౌళి గారు వీళ్ళిద్దరు కలయికలో ఒక సినిమా రావడానికి అయితే అవకాశం ఉందంటూ ఆ సినిమా వచ్చేసి RC18 అంటున్నారు. అంటే RC17 వచ్చేసి ప్రజెంట్ సుకుమార్ తో సినిమా అయితే మన రామ్ చరణ్ గారు అయితే ప్లాన్ చేస్తున్నారు. దానికి బ్యానర్ వాళ్ళు కూడా అఫీషియల్ గా కన్ఫర్మేషన్ అయితే చేశారు.
ఈ RC16 అనేది పెద్ద మూవీ, RC17 అయింది, మరి RC18 ఎలా వస్తుందంటే మెగా ఫ్యాన్స్ అయితే ఈ ప్రచారం అయితే ఎక్కువగా చేస్తున్నారు. RC18 లో డైరెక్టర్ వచ్చేసి రాజమౌళి గారు అని అయితే వాళ్ళు చెబుతున్నారు. కానీ ఇందులో ఇంకా ఎలాంటి అఫీషియల్ కన్ఫర్మేషన్ అయితే రాలేదు. కాకపోతే రాజమౌళి గారు అలాగే రామ్ చరణ్ గారు గతంలో 2 మూవీస్ అయితే చేశారు. ఒకటి వచ్చేసి మన మగధీర, సెకండ్ వచ్చేసి RRR. ఈ 2 మూవీస్ కూడా సక్సెస్ఫుల్ గా మంచి విజయాన్ని అయితే నమోదు చేశాయి. మగధీర ఇండస్ట్రీ హిట్, అలాగే ఈ RRR వచ్చేసి బ్లాక్ బస్టర్. సరైన మూవీసే మన రామ్ చరణ్ మన రాజమౌళి గారు అయితే చేయడం జరిగింది, మంచి బ్లాక్ బస్టర్. వీళ్ళిద్దరూ కూడా హిట్ కాంబినేషనే. వీళ్ళిద్దరి కలయికలో కొత్త మూవీ వస్తే చూడాలనేది అభిమానుల కల అన్నమాట. ఎందుకంటే మన రామ్ చరణ్ గారికి సరైన హిట్ అనేది దక్కట్లేదు. మన RRR తర్వాత రామ్ చరణ్ గారు ఆచార్య, గేమ్ చేంజర్, పెద్ది ఈ ఎన్ని మూవీస్ తీశారు కానీ ఒకటి 500 crores మూవీ లేకపోవడం వల్ల తన అభిమానులు అయితే RC18 కోసం అయితే, అంటే రాజమౌళితో సినిమా కోసం అయితే వాళ్ళైతే ఎదురు చూస్తున్నారు. ఈ కాంబినేషన్ ఒకవేళ సినిమా సెట్ అయినా సూపర్ హిట్ అయితే అవుతుంది. మరి అన్న ఈ కాంబినేషన్ సెట్ అవడానికి అవకాశం ఉందన్న అంటే అవకాశాలు అయితే చాలా తక్కువ ఫ్రెండ్స్. ఎందుకంటే అఫీషియల్ గా సుకుమార్ గారు అయితే RC17 అయితే రామ్ చరణ్ గారితో ప్లాన్ చేశారు. ఆ మూవీ వచ్చేసి ఇంకా పట్టాలపై షూటింగ్ కూడా స్టార్ట్ అవ్వలేదు. కంప్లీట్ గా ఆ పెద్ద మూవీ కాబట్టి అది ఈ షూటింగ్ స్టార్ట్ చేయాలి, కంప్లీట్ గా రిలీజ్ చేయాలి. ఇదంతా అవడానికి మన రామ్ చరణ్ గారికి వచ్చేసి 2.5 years అయితే ఖచ్చితంగా పడుతుంది. మరి 2.5 years మన రాజమౌళి గారు వెయిట్ చేస్తారా? వెయిట్ చేయరు కదా. 1.5 yearకే మన రాజమౌళి గారు అయితే ఖాళీ అవుతున్నారు. మరి ఈ పట్టాల మీదకి RC17 తర్వాత 18 వెళ్ళాలంటే కొంచెం కష్టమే. ఎందుకంటే RC17 అనేది చాలా పెద్ద మూవీ అది కూడా. ఎందుకంటే అందులో డైరెక్టర్ వచ్చేసి సుకుమార్. పుష్ప 2 తోటి మన సుకుమార్ గారి ఫేమ్ మొత్తం పాన్ ఇండియా వైజ్ గా అయితే మంచిగా అయితే వినిపిస్తుంది. దానివల్ల ఆ సినిమా కూడా చాలా టైం అయితే తీసుకుంటారు పాన్ ఇండియా వైజ్ గా రిలీజ్ చేయడానికి. కాబట్టి రాజమౌళి అలాగే మన రామ్ చరణ్ గారి సినిమా రావడం కూడా ఇంకా కొంచెం కష్టమే. వీళ్ళిద్దరికీ కూడా టైం అయితే కేటాయించడానికి అయితే అవ్వట్లేదు అనమాట. ఇది ఇంకా అఫీషియల్ గా కన్ఫర్మేషన్ అయితే రాలేదు, బ్యానర్ నుంచి రాలేదు, అలాగే రామ్ చరణ్ నుంచి రాలేదు, అలాగే SS రాజమౌళి నుంచి కూడా ఈ వార్త కూడా రాలేదు. ఇది కూడా మొత్తం ఫ్యాన్స్ చేస్తున్న ప్రచారం మాత్రమే. అలా కాకుండా ఇంకొక వార్త ఉంది, RRR2. ఆల్రెడీగా గతంలో రాజమౌళి గారు RRR2 ఉండబోతుందంటూ RRR రిలీజ్ టైంలో అయితే ఒక ఇంటర్వ్యూలో అయితే ఆయన స్వయంగా అయితే చెప్పడం జరిగింది. దానివల్ల RRR2 ఉండొచ్చని అయితే చాలా మంది అయితే అనుకుంటున్నారు. రామ్ చరణ్, NTR అలాగే SS రాజమౌళి వీళ్ళ ముగ్గురు హిట్ కాంబినేషన్ కాబట్టి వీళ్ళ కలయికలో మరొక మూవీ వస్తే అంటే RRR2 వస్తే చూడడానికి అయితే చాలా మంది ప్రేక్షకులు అయితే ఏగరగా వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే RRR అనేది మంచి విజయాన్ని అయితే నమోదు చేసింది. దాని కంటిన్యూస్ గా సెకండ్ పార్ట్ చూస్తే చాలా బంపర్ హిట్ అయితే అవుతుంది అనేది అభిమానులు అయితే ఏగరగా అయితే ఈ RRR2 గురించి కదా వెయిట్ చేస్తున్నారు. ఒకవేళ RRR2 అవడానికి అవకాశం ఉందా అన్న అంటే ప్రజెంట్ NTR గారు అలాగే రామ్ చరణ్ గారు, రాజమౌళి గారు వీళ్ళిద్దరికీ కూడా 2 years అనమాట. కంప్లీట్ గా వీళ్ళు ముగ్గురు 2 years తర్వాత సినిమా స్టార్ట్ చేస్తే ఈ RRR2 తీయడానికి అయితే అవకాశం ఉంటుంది. ఈ RRR2 గురించి కూడా బ్యానర్స్ అలాగే రాజమౌళి అలాగే NTR అలాగే రామ్ చరణ్ వీళ్ళు కూడా ఎటువంటి సరైన అయితే అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వలేదు. ఇది కూడా ప్రచారంలోనే అయితే ఉంది. కానీ ఏదో ఒక కాంబినేషన్ అయితే ఈ 3 కాంబినేషన్లు అయితే రాజమౌళి గారు అయితే సెట్ అవడానికి అయితే అవకాశాలు అయితే ఎక్కువ ఉన్నాయి ఫ్రెండ్స్. మనకు వస్తున్న ఈ ఇన్ఫర్మేషన్ ప్రకారంగా ఈ 3 కాంబినేషన్లు ఒకరితో సెట్ అవడానికి అయితే అవకాశాలు అయితే ఉన్నాయి. ప్రజెంట్ ఇది ట్రెండింగ్ టాపిక్ ఫ్రెండ్స్. ఏది కూడా అఫీషియల్ గా అయితే కన్ఫర్మేషన్ అవ్వలేదు. రామ్ చరణ్ తోటి రాజమౌళి గారి సినిమా అవ్వలేదు, NTR గారితో రాజమౌళి సినిమా అవ్వలేదు, అలాగే RRR2 కూడా కన్ఫర్మేషన్ అయితే అవ్వలేదు. ప్రజెంట్ వినిపిస్తున్నది ఓన్లీ ఫేక్ ప్రచారాలు మాత్రమే అయితే వినిపిస్తున్నాయి. అలాగే మీకు రామ్ చరణ్ గారితో సినిమా చేస్తే రాజమౌళి బెటరా, లేకపోతే NTR గారితో రాజమౌళి సినిమా చేస్తే బెటరా, లేకపోతే RRR2 సినిమా వస్తే బెటరా అనేది అయితే కిందనైతే కామెంట్ బాక్స్ లో అయితే కామెంట్ చేయండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేసుకోండి ఫ్రెండ్స్.